అయితే ఈ దశలో అనూహ్యంగా మాధవీలత గారు తెరపైకి వచ్చారు. అసలు ఎవరి మాధవీలత అనే చర్చ కూడా జరిగింది. బీజేపీలోనే అసలు చాలామంది తెలియదు మాధవీలత అంటే ఎవరు అనేది. మరి ఆమె టికెట్ ఎలా తెచ్చుకున్నారు అంటే దీని వెనుక కొంత స్టడీ చేయడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఇందులో కీ రోల్ ప్లే చేసింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆమెకు లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్లోనే ఒకసారి ఆమెతో చర్చలు జరిపినప్పుడు ఏమన్నారంటే, నువ్వు సైలెంట్గా వర్క్ చేసుకో, నీకు టికెట్ ఇస్తామా లేదా అనేది ఇప్పుడే మేమేం కన్ఫర్మ్ చేయము, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మాత్రం కేంద్రంలో మంచి పొజిషన్ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం, మీరు మాత్రం ఓల్డ్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, తిరగండి అని చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఏం చేశారంటే, ఆమెకు ఆల్రెడీ విరంచి హాస్పిటల్కు ఆమె సిఎండి కాబట్టి విరంచి హాస్పిటల్కి కొంతమంది పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేయించడం, ఓల్డ్ సిటీలోని మహిళలకు ముస్లిం మహిళలను కలుసుకొని మీరు ఇది చేయించుకోండి, ఆపరేషన్స్ చేయించుకోండి, ఎక్కువ సంతానం అవుతే మీరు ఆర్థికంగా మీకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాళ్ళతో సమావేశమై ఎడ్యుకేట్ చేయడము, దాంట్లో 10 మందికి చెప్పినప్పుడు ఒకరిద్దరు వచ్చినా సరే అని చెప్పేసి ఆమె తిరగడము, ఆ విధంగా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. నాకు తెలిసి ఆమె ఇప్పటి వరకు అంటే సంతానం లేకుండా చేయించిన ట్రీట్మెంట్స్ ఒక 1000 పైనే ఉంటాయి. కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఆపరేషన్స్ ఆమె చేయించారు, ఒక 1000 పైగానే ఉచితంగా వాళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చి చేయించారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళతో సమావేశాలు గ్రూప్ మీటింగ్స్ పెట్టారు, అదంతా కూడా వర్కౌట్ చేశారు. తర్వాత ఆమె యాక్చువల్గా సంతోష్ నగర్ కాలనీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత పార్టీ కూడా ఏమంటే ఈమె బాగా వర్క్ చేస్తున్నారు, సీరియస్నెస్ ఉంది, తిరుగుతున్నారు, వాగ్ధాటి ఉంది, అనూహ్యంగా అంటే అటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిటిపైన ఆమెకు కమాండింగ్ ఉంది, ధైర్యం ఉంది, తిరగలుగుతున్నది. 10 మంది వచ్చి ఆమెను క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పగలిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఆమె వైపు దృష్టి సారించి ఫైనల్గా ఆమె పేరుని తీసుకొచ్చారు. అయితే ఆమెనే ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, అసలు బీజేపీలో నాకు సభ్యత్వమే లేదని కూడా చెప్పారు. ఇది వాస్తవం కూడా. అయితే పార్టీ ఆ విధంగా ఆమెను గుర్తించి ప్రోత్సహించారు. ఆమె నువ్వా నేను పోటీకి దిగారు. చివరికి పోలింగ్ రోజు కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు అండ్ మాధవీలత గారు ఇద్దరు ఎదురెదురు పడినప్పుడు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. స్లోగన్స్ ఇచ్చుకోవడం జరిగింది ఒకరికొకరు. తర్వాత పోలీసులు సంయమనంతో మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా నచ్చేపి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అలా పోలీసులు కూడా మంచి పాత్ర వహించారు. వచ్చినటువంటిది ఏంటంటే ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ ఓవైసీ అంతకుముందు ఎప్పుడు కూడా హిందువుల పెళ్లిళ్ళకు పోకపోతుండే, గుడిలో వైపు పోకపోతుండే, ఈ హిందువులు తినేటువంటి ఇడ్లీ దోశ టిఫిన్ సెంటర్లకు ఎప్పుడు పోయినటువంటి దాఖలాలు లేవు. కానీ తొలిసారి అట్లా వెళ్ళిండు అనేటువంటిది ఒక చర్చ. మీరు అక్కడ 30-40 ఏళ్ళుగా చిన్నప్పటి చూస్తున్నటువంటి వ్యక్తిగా, జర్నలిస్ట్గా అది నిజమే అంటారా? నిజంగా కొంత మేరకు అది వర్కౌట్ చేసుకున్నాడా? లేదంటే జైభీమ్ అని కొంత దళితుల్ని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నము? మీరు చెప్పినన్ని వాస్తవము. అడిషనల్గా నేను ఇంకొక పాయింట్ చెప్తా. వాళ్ళు ఎన్నికల ముందు ఎప్పుడు అసలు పాదయాత్రలు చేయరు. నేరుగా పబ్లిక్ మీటింగ్ పెడతారండి. సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పెట్టేస్తారు, గ్యాదర్ అవుతారు, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టేస్తారు. వాళ్ళ ఏరియాస్లో ఉండే ఏజెంట్స్కి, ముఖ్యమైన ఏజెంట్స్తోనే వాళ్ళు కాంటాక్ట్ ఉంటుంది తప్ప రేయిం వాళ్ళు రాత్రి పగలన్నాక అసదుద్దీన్ ఓవైసీ గారు ఈసారి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ పాదయాత్ర ఇంటింటికి వెళ్ళారు. తను ముఖ్యంగా ఏంటంటే ఓటింగ్కు రావాలని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు హిందువులంతా వన్ సైడ్ ఓటింగ్కి అటెండ్ అవుతే ముస్లిమ్స్ సంఖ్య తగ్గిపోయి ఓటింగ్కు రాకపోతే అప్పుడు ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. ఆ జాగ్రత్త కూడా ఆయన తీసుకున్నారు. ఈసారి బాగా పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేశారు.
చెమటాలు పట్టేలాగా తిరగాల్సిన పరిస్థితి మాధవీలత గారు తీసుకొచ్చారు. అంతే. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఏదైనప్పటికీ ఫలితం వెలువడిన తర్వాత కూడా ఆ, రెండు వర్గాల వాళ్ళు, అటు హిందువులైనా ముస్లిమ్స్ అయినా కానీ సంయమనంతో ఉంటేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది. కొంత ఎందుకంటే- మిగిలిన 17 లోక్సభ స్థానాల పైన కూడా పడినట్టుంది. 16 లోక్సభ స్థానాలు హైదరాబాద్ లో ఉండేటువంటి ఆ చర్చ వచ్చింది ఒక కొంతవరకు BJP మీరు ఉపయోగపడినట్టు. ఉపయోగపడింది. అంతే. ఒక ఓల్డ్ సిటీలో ఒక సెంటిమెంట్ రైజ్ అయిందని ఒక టాక్ వచ్చింది. అవును. అయితే మనం మన పొలిటికల్ వాయిస్ ఒక ఛానల్ ద్వారా మనం ప్రజలకు ఇక్కడ అప్పీల్ చేయాల్సింది ఏంటంటే, ఫలితాలు వెలువడిన తర్వాత మీరు సమయంతో ఉండాలి. ఎవరు వచ్చినా సరే, అటు ఎంఐఎం వచ్చినా బీజేపీ వచ్చినా, మనకు కావాల్సింది ఏంటండి అంటే అభివృద్ధి జరగాలి. పాత నగరంలో ఇంకా అభివృద్ధి జరగాలి, ప్రజా సంక్షేమమే ముఖ్యం. సంక్షేమం జరగాలి. అవును. అండ్ పార్క్స్ లేవు ముఖ్యంగా. అవును. మీకు హైదరాబాద్లో ఎక్కడైనా ఒక వెంచర్ చేస్తున్నారంటే ఒక ప్రార్థనా మందిరానికి స్థలం కేటాయించాలి, పార్కుకు స్థలం కేటాయించాలి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండాలి అని ఇట్లాంటి రకరకాల కొన్ని నిబంధనలు ఉంటాయి. అవును. పాత నగరంలో అట్లాంటివి ఏమి ఉండవు. కడుతూనే ఉన్నారు, ఎక్కడ పార్క్స్ ఉండవు, పార్కులు అన్ని నగరాలు ఉండవు. అవును. సో ఇది అంటే మంచి ఆక్సిజన్ ఇవన్నీ కావాలంటే లంగ్ స్పేస్ అనేది ఉండాలి, ఓపెన్ ప్లేసెస్ ఉండాలి. తర్వాత మెట్రో లేదు, అవును. ఓల్డ్ సిటీకి మెట్రో లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అనౌన్స్ చేశారు ఏమనంటే, చంద్రాయనగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ వరకు నేను చేస్తారు. మెట్రోను ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. దానికి మజ్లిస్ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడే వాళ్ళని కూడా ఒప్పించడం జరిగింది. సో ఫలితం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మనకు ఓల్డ్ సిటీ అభివృద్ధి జరగాలి, రోడ్ వైడనింగ్ జరగాలి. రోడ్ వైడనింగ్స్ లేవు, చిన్న చిన్న ఇరుకిరుకు సందులు జరగాలి. ఓల్డ్ సిటీ అనేది ఆ పేరు ఓల్డ్ సిటీ అనే పేరు పోయి న్యూ సిటీ అనే విధంగా రావాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చూస్తే 1992 వరకు కూడా కఠినమైన కర్ఫ్యూలు ఉండేది. ఒక స్టేజ్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు వచ్చినాయి. అవన్నీ స్టేజ్లో అవన్నీ చూసాము, అవన్నీ కవర్ చేసాము, జర్నలిస్టుగా అవన్నీ కవర్ చేసాము. అవన్నీ కూడా బాధాకరమైన రోజులు, కఠినమైన రోజులు. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దు అనేది మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఓకే సార్, ఇది తెలంగాణ పెడితే